వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై కరెంటు తీగపై వైరు కింద బస్సు మీద పడడంతో ఒకేసారి కూడా షార్ట్ సర్క్యూట్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ మంటలు చెలరేగడంతో కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చారు. మీరు విజువల్స్ లో కూడా చూస్తున్నారు. బస్సు మొత్తం కూడా అగ్నికి ఆహుతైనట్లు కూడా తెలుస్తుంది. కానీ అదృష్టవశాత్తు అక్కడ ఎవరు కూడా లేనట్లు కూడా పోలీసులు సమాచారం అందిస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. యోగానంద్, అసలు ఏ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది, అసలు ఆ ప్రమాదానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ప్రమాదం తప్పింది. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ వద్ద ఉదయం తెల్లవారుజామున సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడే ఉన్న స్క్రాప్ బస్సులన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోగా మరొక బస్సు పాక్షికంగా కూడా దెబ్బతిని తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణంగా షార్ట్ సర్క్యూట్ అధికారులు ప్రాథమికంగా భావిస్తుంది. ఎందుకంటే ఆ బస్సులన్నీ కూడా స్క్రాప్ బస్సులు, దాంట్లో సీట్లన్నీ కూడా పూర్తిగా చినిగిపోయి ఉన్నాయి. చిన్న నిపురవ పడ్డ కూడా అంటుకునే మంటలు రాజుకునే పరిస్థితుల్లో కూడా బస్సులన్నీ ఉన్నాయి. కాబట్టి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏమైనా జరిగి ఉండే అవకాశం ఉందన్నట్టు కూడా సమాచారం మనకు తెలుస్తుంది. అందులోనూ బస్సుల వద్ద ఎవరు కూడా లేకపోవడం, తెల్లవారుజాము జరగడంతో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పని చెప్పొచ్చు. ఆ బస్సులు వద్ద మామూలుగా ఎప్పుడు పగటిపూట జనం ఉంటారు, రాత్రిపూట కావడంతో జనం ఎవరు లేకపోవడం, అందులోనూ ఆ ప్రాంతం అంతా కూడా బస్టాండ్ కు దూరంగా ఉండే ప్రాంతం కావడంతో బయట తెలియకొచ్చే సమయం పట్టిందని తెలుస్తోంది. అయితే ఇది విద్రోహ చర్య లేకుంటే ఏమైనా కుట్ర ఉందా, లేకుంటే నిజంగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా అధికారులు దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి ఒక ఫేమస్ పొలిటీషియన్, అందులోనూ ఇప్పుడు ఎమ్మెల్యే కావడం, దాంతో పాటు తాడిపత్రి ప్రాంతంలో అనేక తగాదాలు ఉండటంతో ఏమన్నా దాని ప్రకారం ఏమైనా జరిగి ఉంటుందన్నది కూడా కన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. అయితే దీని ప్రధాన కారణంగా కూడా షార్ట్ సర్క్యూట్, ఎందుకంటే పైన మనము విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం, ఒక కరెంట్ తీగలు కూడా బస్సు పైన పోతూ ఉన్నాయి. ప్రాథమికంగా అవే కారణం అయి ఉండొచ్చు కూడా అధికారులు భావిస్తారు. ఎందుకంటే రెండు వైర్లు రాజుకున్న సమయంలో నిప్పు రగిలే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో కరెంటు కూడా పోవడం అదే కారణంగా కూడా భావిస్తున్నారు. అయితే ఈ బస్సులు ఒకటి మాత్రం దగ్ధమవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. వినయన యోగానంద్, మరి జేసీ దివాకర్ రెడ్డి యాజమాన్యమా కానీ లేదంటే టీం కానీ ఎవరైనా స్పందించారా దీని మీద? ఏమైనా అంటే షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నారా వాళ్ళు, లేదంటే కక్షపూరితమైన చర్యల వలన ఇలా జరిగింది అని ఏమైనా స్పందించారా వాళ్ళు? అయితే ఈ బస్సులన్నీ కూడా స్క్రాప్ బస్సులు, అది గోడౌన్ తో స్క్రాప్ గోడౌన్ కావడం, ఈ బస్సులు గత వైసీపీ హయాంలో జేసీ దివాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ట్రావెల్స్ ఉండేటివి. అయితే వైసీపీ హయాంలో అన్ని పూర్తిగా కూడా మూసివేయడంతో వారికి కక్షదానం సాధన చర్యలు దిగడం, బస్సులన్నీ కూడా వారు పూర్తిగా కూడా షెడ్కు పరిమితం చేశారు. ఆ షెడ్కు పరిమితం చేసిన సమయంలో ఈ బస్సులన్నీ కూడా ఈ లోకల్ గా తిరిగే బస్సులు, అంటే ఇవి అనంతపురం నుంచి ఇతర ప్రాంతాల దగ్గర ప్రాంతాలకు కూడా తిరిగేటివి. దూరం ప్రాంతాల బస్సులన్నీ కూడా ఇప్పటికే రెన్యువేషన్ చేస్తున్న సమాచారం అందుతుంది. ఈ దగ్గర బస్సుల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ట్రావెల్స్ మూసివేశారు. ఆ మూసివేసిన సమయంలో కొన్ని బస్సులన్నీ కూడా స్క్రాప్ బస్సులుగా కూడా పడవేశారు. అంటే ఈ బస్సులన్నీ కూడా స్క్రాప్ ఎందుకు పనికిరావని చెప్పేసి వీటిలో ఉన్న టైర్లు, కేవలం టైర్లు మాత్రమే ఉన్న బస్సు, లోపల సీట్లు కానీ లేదా ఇతర సామగ్రి అంతా కూడా వేరే బస్సులకు షిఫ్ట్ చేశారు. దానికోసం అన్ని స్క్రాప్ బస్సులుగా మిగిలిపోయాయి. అంటే వీటి కోసం పెద్దగా జేసీ కుటుంబ సభ్యులు కూడా ఆసక్తి చూపడం లేదు. అయితే ప్రమాదం తెలియడంతో ఎవరు కూడా స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే వీటి స్క్రాప్ బస్సులు అది ఒక బస్సు కాలిపోవడంతో పెద్దగా జేసీ యాజమాన్యం పడకు కూడా స్పందించలేదు. వినయన అయితే యోగానంద్, ఒకే బస్ కాలినట్లు కూడా మనకు తెలిసింది. బట్ ముందున్న ఇంకొక బస్సు కూడా వెనక భాగం కొంచెం కాలినట్టు తెలుస్తుంది. 2 బస్సులు కాలాయా మొత్తం? అదే ఒక బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది, మరొక బస్సు పాక్షికంగా కొద్దిగా దగ్ధం పరిస్థితుల్లో వెంటనే ప్రమాద అధికారులు, స్థానికులు కూడా వెంటనే మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పని చెప్పొచ్చు. అగ్నిమాపక శాఖ అధికారులు కూడా సమాచారం చేరుకొని అయితే ముందు ఉన్న బస్సులు కూడా కొంచెం దూరం తీసుకెళ్ళి తెలుస్తోంది. ప్రాథమికంగా కొద్దిగా మంటలు రాజుకున్న వెంటనే ఆ బస్సులు పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లి ఆ బస్సుకి ఎటువంటి ప్రమాదం జరగకుండా కూడా అధికారులు మంటలు కూడా ఆపివేశారు. అయితే ఈ బస్సు అంటుకొని మాత్రం అన్ని బస్సులు కూడా అంటుకునే నిప్పు రాజుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ బస్సులు వెంటనే ఆ స్థానికులు కానీ అగ్ని ప్రమాద శాఖ అధికారులు కూడా స్పందించి ఆ బస్సులు కొంచెం దూరం తీసుకోవడంతో ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది, మరో బస్సు కొద్దిగా పాక్షికంగా మాత్రం దగ్ధమైంది తెలుస్తుంది. అయితే ఎటువంటి కరెంటు తీగ బస్సు మీద పడినట్లు కూడా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా యోగానంద్ మీ దగ్గర? ఖచ్చితంగా, ఎందుకంటే ఆ బస్సుల పైనే ఒక 2 కరెంటు తీగలు కూడా మనం చూస్తూ ఉన్నాం. బస్సుల పైన కరెంటు తీగలు ఉన్నాయి. ఆ కరెంటు తీగలతోనే మంటలు అంటుకునే అవకాశం ఉంది అని కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ బస్సులను గత 5 ఏళ్ళు కూడా ఆవిడే పార్క్ చేస్తున్నారు. ఎటువంటి సిచ్యువేషన్ లో ఎవరు కూడా ఈ బస్సుల జోలికి వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి. అదేవిధంగా జేసీ బస్సులు కావడంతో ఎవరు కూడా పేదలు కానీ అంత తొందరగా కూడా ఈ బస్సులు జోలికి వెళ్లే అవకాశం లేదు. అందులోనూ
ఈ బస్సులకు ఇప్పుడు అధికారం ఉన్నారు కాబట్టి మరోసారి ఈ బస్సుల జోలికి ఎవరు కూడా ప్రత్యర్థులు కూడా వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆ వెళ్ళి ఉంటే వైసీపీ హయాంలో వెళ్ళి ఉండరు. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మరింత స్ట్రాంగ్ అవుతారు కాబట్టి వీళ్ళ జోలికి ఎవరు కూడా వెళ్ళే అవకాశం లేదు. ఈ షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా కూడా భావిస్తున్నారు వినయన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఎస్, మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నాం. అనంతపురంలో కూడా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే పోటీ చేయాలనుకుని ఉన్నారో జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులో కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూడా ట్రావెల్స్ బస్సులు నిలిపివేశారు. ఈ క్రమంలో అర్ధరాత్రి మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో విజువల్స్ కూడా చూస్తున్నారు. బస్ మొత్తం దగ్ధమైనట్లు కూడా కనిపిస్తుంది. అయితే బస్సులపై కూడా 11 kV వైర్ తెగి పడడంతో కూడా ఈ దారుణం చోటు చేసుకుంది. కానీ అదృష్టవశాత్తు అక్కడ ఎటువంటి మంది ఎవరు కూడా జనాలు లేకపోవడంతో కూడా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణహాని తగలలేదు, ఎవరికి కూడా ప్రాణహాని కలగలేదు అని చెప్పేసి పోలీసులు భద్రతా సిబ్బంది కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇది జరిగిన వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి బస్సుకి దగ్ధమైన బస్సుని ఆర్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైన విజువల్స్ ఇప్పుడు మార్నింగ్ టైంలో కూడా బస్సు ఎలా ఉంది అనేది కూడా మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూసాం. అదంతా నైట్ అర్ధరాత్రి ఏదైతే జరిగిందో అప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఇవి. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది రియాక్ట్ అయ్యి వెంటనే ఆ బస్సుని మొత్తం కూడా అగ్నికి ఆహుతైన బస్సుని మొత్తం కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా స్క్రాప్ బస్సులని కూడా మనకి సమాచారం అందుతుంది. స్క్రాప్ బస్సులన్నీ కూడా ఒక దగ్గర నిలిపివేయడంతో జేసీ దివాకర్ రెడ్డి టీం కూడా ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. ఇవన్నీ కూడా గత 5 ఏళ్ల నుంచి కూడా వాడకం లేని బస్సులు ఒక చోట పెట్టేశారు. సో అందుకని ఆ టీం కూడా ఎవరు కూడా స్పందించట్లేదు అని చెప్పేసి సమాచారం అందిస్తున్నారు. అయితే మీరు ఇంకొక విజువల్ కూడా చూసుకున్నట్లయితే కూడా డే టైంలో కూడా బస్సు దగ్ధమైన తర్వాత విజువల్స్ కూడా ఇప్పుడు మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నాం. పూర్తిగా మీరు ఇప్పుడు చూస్తున్నారు, దగ్ధమైపోయింది బస్సు మొత్తం కూడా. 11 kV వైర్ పడడంతో కూడా బస్సు మొత్తం దగ్ధమైంది. బస్సు ముందు ఇంకొక బస్సు కూడా ఉంది, ఆ బస్సు కూడా వెనక భాగంలో కూడా మొత్తం అంతా కూడా దగ్ధమైంది. అయితే ఇవి 5 years నుంచి కూడా ఈ బస్సులు ట్రావెల్ బస్సులు వాడకంలో లేని సందర్భంలో కూడా ఈ జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ ఎవరు కూడా స్పందించలేదు అని కూడా సమాచారం అందుతుంది. అయితే 11 kV వైర్ తెగి పడడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి కావడంతో ప్రజలెవరూ అక్కడ సంచరించలేదు కాబట్టి అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఎటువంటి హాని కలగలేదని పోలీస్ సిబ్బంది, భద్రతా సిబ్బంది కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే వాళ్ళు హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పివేయడానికి ప్రయత్నించారు. ఆ విజువల్సే మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నాం. అయితే బస్సు దగ్గర రాత్రి సమయంలో కాబట్టి ఎవ్వరూ లేకపోవడంతో కూడా అక్కడ ఎవరికి ప్రాణహాని కలగలేదు. అయితే అనంతపురంలో అర్ధరాత్రి ఘటన చోటు చేసుకుంది. జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్పై ఒక 11 kV వైర్ తెగి పడడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే మార్నింగ్ టైంలో ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ కూడా మార్నింగ్ టైంలో బస్సు మొత్తం దగ్ధమైన విజువల్స్ మీరు ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నారు. అయితే బస్సులు గత 5 సంవత్సరాల నుంచి కూడా ట్రావెల్ నడపట్లేదు. సో ఈ సందర్భంలో కూడా జేసీ దివాకర్ రెడ్డి టీం కానీ జేసీ దివాకర్ రెడ్డి కూడా దీని మీద స్పందించలేదు అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది.